హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మా ఇంటి దగ్గర డైలీ రొటీన్ వ్లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. సోమవారం వ్లాగ్ ఇది. ఎర్లీ మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి తలస్నానం చేసేసి దేవుడి దగ్గర అన్నీ కూడా సర్దేసుకున్నాను. మా వారు కూడా ఈరోజు సోమవారం అయితే చేస్తారు, అందుకు దండం పెట్టుకుంటారు కదా అని చెప్పేసి దేవుడి కాడ ముందు సర్దేసి ఆ తర్వాత చట్నీ పోపు అయితే ఫ్రై చేస్తున్నాను. దేవుడికి దండం పెట్టుకోకుండా మధ్యలో వచ్చి చేసినందుకు ఏమో కరెంటు పోయి ఎంతసేపటికి రాలేదు. చట్నీ ఆడదామంటేను పూజకి లేట్ అవుతుందని చెప్పేసి పూజ అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత తులసమ్మ దగ్గర కూడా దండం పెట్టేసుకొని అప్పుడు చూసినా కూడా కరెంట్ రాలేదు. ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను. దోశలు కంప్లీట్ అయ్యేసరికి కరెంట్ వస్తుందన్న నమ్మకం అయితే నాకుంది. ఇంకా దోశలు అన్నీ వేసేసేసరికి కరెంట్ అయితే వచ్చింది. ఇంకా మిక్సీ వేసేసి చట్నీ అయితే ఆడేసాను. మా వారికి ఫస్ట్ టిఫిన్ పెట్టేసి ఇచ్చేసి టీ కూడా పెట్టేసి ఇచ్చేసాను. ఆ తర్వాత నేను కూడా 2 దోశలు వేసుకొని తినేసి వర్షాకాలం బట్టలు ఇంట్లో ఉన్నా కూడా చమాయింపు కింద వచ్చేసి అదొక రకమైన స్మెల్ అయితే వస్తాయి. అప్పుడు ఎండ కాసినప్పుడు ఎండలో వేసుకుంటే ఆ స్మెల్ అంతా పోతుంది. అందుకని చెప్పేసి దుప్పట్లు బొంతలు అన్నీ కూడా ఎండలో వేసాను. ఈరోజు ఫస్ట్ టైము చింతకూర పప్పు చేస్తున్నాను. నేను నార్మల్ కందిపప్పు వాడడం మానేసి ఎర్ర కందిపప్పునే వాడుతున్నాను. ఇది పప్పు వండుతుంటే టేస్ట్ బాగుంటుంది. ఎర్ర కందిపప్పుని నీట్గా 2 టైమ్స్ వాష్ చేసేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేశాను. 3 విజిల్స్ వస్తే పప్పు ఉడికిపోతుంది. కుక్కర్ పెట్టేసి చింతకూరను కూడా నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను. పెద్ద పెద్ద రెమ్మలు అవి ఉంటే కూడా తుంచేసుకొని పప్పు ఉడికిపోయిన తర్వాత 2 పచ్చిమిర్చి అలానే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేసేసి చింతకూర వేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసి మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ అయితే పెట్టేశాను. చింతకూర పచ్చిరొయ్యలు కూడా టేస్ట్ బాగుంటుంది. మొన్న మా ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు అయితే తీసుకొచ్చారు. ఇంకా అప్పుడు వండుకొని చింతకూర పచ్చిరొయ్యలు అయితే తినేసాము. చింతకూర పప్పు అమ్మ వండడమే కానీ నేను ఎప్పుడూ వండలేదు. యూట్యూబ్లో చూశాను, ఇలా కుక్కర్లో వండితే ఈజీగా అయిపోయిందని చెప్పేసి నేను కూడా కుక్కర్లో అయితే వండుతున్నాను. కుక్కర్లో వంట తొందరగా కుక్ చేసేసుకోవచ్చు. పప్పులోకి కాంబినేషన్గా మొన్న అమ్మ ఆవిరి వడియాలు పెట్టి ఇచ్చింది కదా, అవి అయితే ఫ్రై చేస్తున్నాను. నాకు పప్పు వండినప్పుడు కంపల్సరీగా వడియాలు ఉండాలి. వడియాలు పప్పు అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా కుక్కరు ఆవిరిపోయిన తర్వాత విజిల్ తీసేసి పప్పు గుత్తితో కానీ ఇలా ఆలు స్మాష్ చేసి స్మాషర్తో కానీ గరిటెతో కానీ మెతుపుకుని తాలింపు పెట్టుకుంటే పప్పు టేస్ట్ బాగుంటుంది. అందుకని చెప్పేసి మెతిపేసి తాలింపు అయితే పెట్టేశాను. ఉప్పు చూసాను, చింతకూర పప్పు చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైం చేసినా కూడాను. ఇంక ఈ రోజు అంతా కూడా ఇల్లు డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. అంటే తడి బట్టలు పెట్టుకున్నప్పుడు అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని తడి బట్టలు పెట్టుకుంటే ఇల్లంతా కూడా నీట్గా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ కిచెన్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. ముందు టైల్స్ అంతటినీ కూడా కొంచెం సర్పు అలానే తిని సోడా ఉప్పు పెట్టేసి టైల్స్ అన్నీ తడిబట్ట పెట్టేసి తుడిచేసుకున్న తర్వాత గ్యాస్ అది కూడా నీట్గా తుడిచేసుకున్నాను. ఇంకా మనం రెగ్యులర్గా ఉప్పు కారం డబ్బాలు వాడతాం కదా, అవి మనం రోజు చేతులతో తీయడం వల్ల మరకల కింద పడిపోతాయి. వాటిని కూడా తడిబట్ట పెట్టేసి నీట్గా తుడిచేసుకొని డబ్బాలు అవి నేను ఎప్పటికప్పుడు దులుపుకుంటూనే ఉంటాను. అందుకు పెద్దగా దుమ్మేమి ఉండదు. అలా అన్నీ తుడిచేసి పెట్టేసుకొని ఇంకా వంటగది అంతా పైనంతా సర్దేశాను. ఇంకా కింద అయితే ఉంది. ఈ కింద డబ్బాలు ఇవన్నీ కూడా తీయాలి. కిచెన్ ఇంత నీట్గా ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఇంక ఈ కింద డబ్బాలు ఇవన్నీ తీసేసి గ్రైండర్ ఏమో ఈ బాక్స్లో ఉంటుంటే తీసుకొని మళ్ళీ పిండి ఆడుకుని మళ్ళీ పెట్టడం చాలా ఇసుగ్గా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి గ్రైండర్ పైన అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇదంతా కూడా తీసేసి అది దులిపేసి పేపర్లు వేసేసి అప్పుడైతే సెట్ చేస్తాను. ఈలోపు కింద అరమాల్లో పేపర్స్ కూడా బ్లాక్గా అయిపోయాయి. అందుకని చెప్పేసి పేపర్లు అయితే మార్చేస్తున్నాను. ఈ కింద మరకలు ఎంత తుడిచినా కూడా పోవట్లేదు. ఇంకా అలానే ఉంచేసి పేపర్లు అయితే వేసేసుకున్నాను. ఫైనల్గా కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. గ్రైండర్కి ఇలా కుట్టింది పాతది క్లాత్ ఉంటే అది వేసాను. కొత్తది అయితే ఇంకా కుట్టాలి. రోజు కుడదామనుకుంటున్నాను కానీ ఏదో ఒక పనితో అలా అయిపోతుంది. ఇంకా అరమాలు కూడా అన్నీ కొన్ని నీట్గా అయితే సర్దుకున్నాను.
ఎప్పుడు నేను తీసినవి గజిబిజిగా అది పెట్టుకోను. నేను ఒక్కదాన్నే కదా, ఎక్కడ తీస్తానో అక్కడే పెట్టుకుంటాను. అందుకు నాకు ఎప్పుడు కిచెన్ నీట్గానే ఉంటుంది. ఇంకా కిచెన్ క్లీన్ చేసేటప్పటికి ఇంక లంచ్ టైం అయితే అయిపోయింది. మా వారు వచ్చేసరి ఇంకిద్దరం కలిసి లంచ్ అయితే చేసేస్తున్నాము. లంచ్ చేసిన వెంటనే పని అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అది కూడా నీట్గా పేపర్లు అవి మారుద్దామని క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ తిరుపతి ప్రసాదం కొంచెం తీసి మా అత్తయ్య గారు వాళ్ళకి పంపించాను. ఆ గిన్నె మళ్ళీ అక్కడే పెట్టినట్టున్నాను. చీమలు వెంటనే పట్టేసాయి. తీపంటే చీమలు తొందరగా పట్టేస్తాయి కదా. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పేపర్స్ అవి తీసేసి తడిగుడ్డు పెట్టేసి చేసుకుని అద్దాన్నేమో న్యూస్ పేపర్ పెట్టి తుడిచాను. అద్దం న్యూస్ పేపర్ పెట్టి తుడిస్తే నీట్గా ఉంటుంది. పేపర్స్ అవి సర్దేసి నేను పెట్టుకునే స్టిక్కర్స్, పౌడర్ డబ్బాలు అన్నీ కూడా అలా పెట్టుకుంటాను. అలా అన్నీ సర్దేసుకున్న తర్వాత పక్కంతా కూడా నీట్గా దులిపేసి ఈ కబోర్డ్స్ ఇవన్నీ కూడా సదిరేసాను. మీకు అన్ని వీడియోలో చూపించాలంటే మీకు వీడియో లెంత్ అయిపోతుంది, విసుగ్గా కూడా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి అక్కడక్కడ అలా చూపిస్తున్నాను. ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసాను. రూమ్ అంతా నీట్గా తుడిచేసుకుని తడిబట్ట అయితే పెట్టేస్తున్నాను. క్లాత్తో పెడుతున్నాను. కర్రతో పెడితే మూలలకి తుక్కు అలా వెళ్ళిపోయి దుమ్ము దుమ్ము కింద ఉంటుంది. అందుకని చెప్పేసి క్లాత్తో అయితే తడిబట్ట పెట్టేసి ఇంకా ఫ్యాన్ వేసేసి ఈ రూమ్ పని అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ దేవుడి గది ఉంది, దేవుడి గూడు ఉంది. దేవుడి గూడు క్లీన్ చేసేటప్పటికి నాకైతే చాలా టైం పడుతుంది. ఫొటోస్ అన్నీ కూడా తుడుచుకొని బొట్లు పెట్టుకుని అన్నీ చేసుకునేసరికి. అందుకని ఫస్ట్ మళ్ళీ చీకటి పడిపోతే దుమ్ము దులపకూడదని చెప్పేసి ఫస్ట్ దేవుడి గది అంతా కూడా దులిపేసుకొని ఇక్కడేమో టీవీ బల్ల మీద క్లాత్ అది కూడా మార్చేసి తుడుచుకుని వచ్చేస్తున్నాను. ఇంకా నైట్ టైము దేవుడి గూడు అయితే క్లీన్ చేస్తాను. ఇప్పుడు చీకటి పడకుండా బయట పని పూర్తి చేసేసుకున్నామంటే లోపల పని లైట్ వేసుకుని అయినా ఎంత లేట్ అయినా చేసుకోవచ్చు కదా. అందుకని చెప్పేసి డోర్స్ వెనకాల ఫ్యాన్ గాలికి దుమ్ము కింద పట్టేశాయి. అవి బ్రష్ పెట్టి క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయని బ్రష్ పెట్టి క్లీన్ చేసేసిన తర్వాత దేవుడి రూమ్ అంతా కూడా తుడిచేస్తున్నాను. ఇప్పుడైతే తడిబట్ట పెట్టను. నైట్ దేవుడి గూడి శుభ్రం చేసిన తర్వాత తడిబట్ట పెడతాను. ఈలోపు హాల్లో తడిబట్ట పెట్టేద్దామని చెప్పేసి హాల్లో కూడా బూజులు అవి తీసేసుకొని దులిపేసుకున్నాను. ఇంకా నాకు బట్టలు ఉన్నాయి, గిన్నెలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మార్నింగ్ నుంచి గిన్నెలు కూడా తోమలేదు. అవన్నీ క్లీన్ చేసుకునేసరికి ఈరోజు మార్నింగ్ నుంచి అస్సలు రెస్ట్ లేదు. ఒక్క క్షణం కూడా కూర్చోలేదు. లంచ్ చేసినప్పుడు కూర్చున్నాను అంతే. ఇంకా హాల్ కూడా తడిబట్ట పెట్టేశాను. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. నాకు రోజు అలాగే ఉంటే ఎంత బాగుందో అనిపిస్తుంది. కానీ వర్షం వచ్చేసి హాల్లో అంతా జల్లు కొట్టేస్తుంది. వర్షాకాలం కదా, రెక్కల పురుగులు వచ్చేస్తున్నాయి. అవేమో రెక్కలు గాలికి పడిపోయి అవి అంటుకుపోయి తుడిచినా రాక హాల్ చాలా చిరాకు అయిపోతుంది. ఇంకా తప్పదు కదా, డాబా అంతా కూడా తుడిచేసుకొని కల్లాపు జింపుకొని ముగ్గు అయితే వేసుకుంటాను. ఈ సంధికాలి కిచెన్ క్లీన్ చేస్తుంటే కనిపించింది. మా వారు వాళ్ళ తాతయ్య గారు నాటు వైద్యం చేసేవారంట. అప్పుడు మందులు నూరేవారంట. ఇది నీట్గా క్లీన్ చేసుకొని మసాలా అది నూరుకోవడానికి ఉంటుందని తీసి బయట అయితే పెట్టాను. నాకు సంధికాలు కూడా లేదు, బాగానే యూజ్ అవుతుంది అనిపించింది. డాబా అంతా కడిగేసి ముగ్గు వేసేసుకుని గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా పనిలో పని దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసేసి గుడ్డు పెట్టి తుడిచేసుకుంటే మార్నింగ్ వరకు కూడా ఎలా తోమామో అలాగే కగ్గకుండా ఉంటాయి. ఇంకా కాటన్ క్లాత్ పెట్టేసి తుడిచేసుకుని పని అంతా అయిపోయిన తర్వాత డ్రెస్ అంతా కూడా తడిసిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు టిఫిన్ కింద వర్నూక్ ఉప్మా అయితే చేస్తున్నాను. నాకు మా హస్బెండ్కి వర్నూక్ ఉప్మా అంటే చాలా ఇష్టం. మేమిద్దరం సోమవారం మంగళవారం చేస్తాము. అందులో ఒక్కరోజైనా కంపల్సరీగా వర్నూక్ ఉప్మా అయితే చేసుకుంటాము. ఈరోజు కుక్కర్లో చేశాను. కుక్కర్లో చేస్తే మాడు పట్టకుండా బాగా మగ్గుతుందని చెప్పేసి ఈరోజు వర్నూక్ ఉప్మా కూడా చాలా బాగా కుదిరింది. ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి వేసుకుని తింటే భలే ఉంటుంది. మా పెద్దడి నా చిన్నప్పుడు ఆయన అలాగే తినేవారు, నాకు పెట్టేవారు. అప్పుడు టేస్ట్ నచ్చి నేను కూడా అలాగే తినడం అలవాటు చేసుకున్నాను. దేవుడి గూడు అయితే సర్దుకుంటున్నాను. తడిబట్టతో ఫోటోలన్నీ కూడా తుడిచేసుకొని గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని అందంగా సదురుకుంటున్నాను. అంతా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు. అక్కడక్కడ ఇలా బొట్లు పెడుతున్నప్పుడు చిన్న క్లిప్ తీసి ఫైనల్గా దేవుడి గుడి ఎలా సర్దుకున్నానో చూపించాను. ఈరోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసిన పనుల విధానం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.